నమస్తే, వెల్కమ్ టు టీబీఆర్ న్యూస్. తూర్పుగోదావరి జిల్లా జగ్గంపేట నియోజకవర్గంలో గండేపల్లి మండలం సూరంపాలెం ఆదిత్య గ్రూప్ ఆఫ్ ఇంజనీరింగ్ కళాశాల ఆధ్వర్యంలో మారక ద్రవ్యాల దుర్వినియోగం మరియు అక్రమ రవాణా అనే అంశంపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సదస్సుకు తూర్పుగోదావరి ఎస్పీఎం రవీంద్రబాబు ముఖ్య అతిథిగా పాల్గొనగా ఆదిత్య విద్యా సంస్థల వైస్ చైర్మన్ డాక్టర్ నల్లమిల్లి సతీష్ రెడ్డి అధ్యక్షతన వహించిన ఈ సదస్సులో పెద్దాపురం డీఎస్పీ అరిటాకుల శ్రీనివాసరావు, జగ్గంపేట సర్కిల్ ఇన్స్పెక్టర్ సురేష్ బాబు, ఆదిత్య కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ ఎం శ్రీనివాసరెడ్డి, డాక్టర్ టీకే రామకృష్ణారావు, డాక్టర్ ఆదిరెడ్డి, రమేష్లు పాల్గొన్న సదస్సులో ముందుగా భారతదేశ మొట్టమొదటిగా విద్యాశాఖ మంత్రి మౌలానా అబ్దుల్ కలాం ఆజాద్ చిత్రపటానికి పుష్పాంజలి ఘటించి నివాళులు అర్పించారు. అనంతరం ఎస్పీ రవీంద్రబాబు మాట్లాడుతూ విద్యార్థులు సంఘ వ్యతిరేక కార్యకలాపాలకు వ్యతిరేకంగా యూనియన్ ఫామ్ లేని పోలీస్ వాళ్లే బాధ్యత గల యువతగా పోరాడాలని పిలుపునిచ్చారు. మారక ద్రవ్యాలు కలిగి ఉన్న రవాణా చేసిన చట్టపరంగా నేరమని, అందుకు కఠినమైన శిక్షలు విధించబడతాయని తెలియజేశారు. స్నేహితుల ప్రభావం లేదా బంధువులు, ఇరుగు పొరుగు వారి బలవంతం వల్లనో ఈ గంజాయి, గుడుంబా, సిగరెట్, హెరాన్ మత్తు పదార్థాలకు అలవాటు పడితే తర్వాత జీవితమే నాశనం అవుతుందని హెచ్చరించారు. తల్లిదండ్రుల రెక్కల కష్టంతో వారి కలల ప్రతిరూపాలైన మీరు వ్యసనాలకు లోనై వారి ఆశలను చిదిమేయవద్దని అన్నారు. ముందు సరదాగా మొదలైన వ్యసనం తర్వాత అనేక నేరాలకు, ఘోరాలకు దారి తీస్తుందని, వ్యసనాలకు బానిసలైన యువత దొంగతనాలు, దోపిడీలకు పాల్పడుతున్నారని అన్నారు. ఈ మారక ద్రవ్యాల దుర్వినియోగం, రవాణా వల్ల దేశ ఆర్థిక పరిస్థితులు దెబ్బతినడమే కాకుండా యువత తీవ్రంగా నష్టపోతారని ఆవేదన వ్యక్తం చేశారు. డాక్టర్ సతీష్ రెడ్డి మాట్లాడుతూ మారక ద్రవ్యాల ముఠాకు విద్యార్థులే టార్గెట్గా వలవేసి వారి ఉచ్చులోకి లాగుతారని, విద్యార్థులు అనవసరంగా అటువంటి అనారోగ్య పరిస్థితులకు లోను కాకుండా తమ లక్ష్యాలను సాధించాలని అన్నారు. ఒకసారి చేదు వ్యసనాలకు అలవాటు పడి చెడ్డవాడిగా ముద్రపడితే అతని జీవితం నాశనమే తప్ప ఎవరూ కాపాడలేరని హెచ్చరించారు. పెద్దాపురం డీఎస్పీ ఏ శ్రీనివాసరావు మాట్లాడుతూ విద్యార్థులు ర్యాగింగ్కు దూరంగా ఉండాలని, స్పీడ్ డ్రైవ్ మానాలని, హెల్మెట్ తప్పనిసరిగా ధరించాలని సూచించారు. ఈ సమావేశంలో గండేపల్లి ఎస్ఐ శోభన్ కుమార్, ఇతర పోలీస్ సిబ్బంది, ఉపాధ్యాయ సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు. సో యువర్ లైఫ్ అఫెక్ట్ కావడమే కాకుండా ఏదైతే యువర్ పేరెంట్స్ మీ పైన పెట్టుకున్న ఎక్స్పెక్టేషన్స్, ఆస్పిరేషన్స్ అవన్నీ మర్చిపోతారు. ఆ టైంలో ఒకసారి డ్రగ్స్ బానిసలైన తర్వాత వాళ్ళ ఆస్పిరేషన్స్ కూడా మనం పాడు చేసిన వాళ్ళం అవుతుంది. చాలా మంది పూర్, లోయర్ మిడిల్ క్లాస్, హైయర్ మిడిల్ క్లాస్ ఏదైనా కూడా ఆ సొసైటీ నుంచి వచ్చి ఈ స్టేజ్ కి హార్డ్ వర్క్ చేసుకుని పైకి వచ్చిన వాళ్ళే. ఎవ్రీ డే యూ షుడ్ థింక్ ఆఫ్ యువర్ పేరెంట్స్ ఆల్సో, వాట్ దే ఆర్ ఎక్స్పెక్టింగ్ ఫ్రమ్ యూ. వాళ్ళు వాళ్ళ యొక్క హార్డ్ వర్క్ అంతా సాక్రిఫైస్ చేసి వాళ్ళ యొక్క ఏదైతే లైఫ్ లో వాళ్ళ టైంలో ఎంజాయ్ చేసిన అవన్నీ కూడా ఎంజాయ్మెంట్స్ సాక్రిఫై చేస్తున్నారు ఫర్ ద సేక్ ఆఫ్ యువర్ వెల్ఫేర్. When they are doing such sacrifices, you should not forget that వాళ్ళు మీ పైన పెట్టుకున్న ఎక్స్పెక్టేషన్స్ వాట్ ఆర్ దేర్. I request Dr. N. Satish Reddy garu along with other dignitaries on the stage to please lighten the lamp.
స్మోక్ చేస్తుంటాడు. స్మోక్ చేస్తున్నప్పుడు ఫస్ట్ నాకు అలవాటు లేకపోవచ్చు, మొట్టమొదటి దానికి ఇష్టం కూడా లేకపోవచ్చు. ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం మోస్ట్ ఆఫ్ ది స్టూడెంట్స్ ఆ ఏజ్ లో ఏమంటారు, ఏముంది ఒకసారి కదా, జస్ట్ ఒక దమ్ము, 1 పఫ్ తాగితే ఏమవ్వదు, ట్రై చేయమంటారు. 2 సెకండ్ టైం, 3rd టైం, 4th టైం, 5th టైం రిపీటెడ్ గా చేసినప్పుడు ఏదో ఒక టైంలో అట్రాక్ట్ అవ్వడం కావచ్చు, ఏదో ఒక వీక్ మూమెంట్ లో ఇనిషియల్ గా ఎలా ఉంటుందో ఎక్స్పీరియన్స్ చేద్దామని మేబీ స్మోకింగ్ కావచ్చు, టేకింగ్ లిక్కర్ కావచ్చు, అలాగనే కన్సంప్షన్ ఆఫ్ డ్రగ్స్ ఆల్సో. ఇలాగా స్టార్ట్ అయ్యి మెనీ పీపుల్ వాళ్ళందరికీ కూడా ఏంటంటే అదొక వ్యసనం లాగా అడిక్షన్ అవుతుంది. సో ఇనిషియల్ గా ఒక ట్రయల్ వేద్దాం, తాగుదాం అనే స్టేజ్ వరకు పర్లేదు. బట్ ఆ స్టేజ్ దాటిపోతుంది, విల్ బి అవుట్ ఆఫ్ అవర్ కంట్రోల్. ఎందుకంటే దట్ డ్రగ్ ఇట్ సెల్ఫ్ ఇస్ అడిక్షన్ కదా, అడిక్షన్ కొరకే తాగుతారు. సో ఆ స్మోకింగ్ నుంచి స్టార్ట్ అవుతుంది, తర్వాత కన్సంప్షన్ ఆఫ్ లిక్కర్ కావచ్చు. నెక్స్ట్ పీక్ స్టేజ్ ఇస్ టేకింగ్ డ్రగ్స్. డ్రగ్స్ విల్ బి ఇన్ డిఫరెంట్ ఫార్మ్స్. ఇందాక సతీష్ చెప్పినట్లు గాంజా కావచ్చు, అదర్ హై లెవెల్ టాబ్లెట్ ఫామ్ లో కావచ్చు, మేబీ బ్రౌన్ షుగర్, హెరాయిన్, మెనీ ఫార్మ్స్. అవన్నీ కూడా అవైలబిలిటీ లేనప్పుడు ఒకసారి డ్రగ్ అడిక్షన్ కి అలవాటు పడితే మేబీ ఓవర్ డోస్ కాఫ్ సిరప్ కూడా ఇట్ యాక్ట్ as a డ్రగ్. ఆ కిక్ ఇస్తుంది, మత్తు ఇస్తుంది చెప్పేసి మెనీ పీపుల్ ఈ డ్రగ్స్ బానిసలైన వాళ్ళు అవైలబిలిటీ ఆఫ్ ఇవన్నీ డ్రగ్స్ లేనప్పుడు కాఫ్ సిరప్ కూడా తీసుకుంటారు ఎక్కువ మోతాదులో. దాంతోపాటు ఈ వైట్నర్ ఉంటుంది. వైట్నర్ ఆల్సో మెనీ పీపుల్ బాగా డ్రగ్ అబ్యూస్ అలవాటు పడిన వాళ్ళు దే ఆర్ ఆల్సో టేకింగ్ ద వైట్నర్. సో ఆల్ దీస్ థింగ్స్ ఒక్కసారి వన్స్ వి గాట్ అడిక్టెడ్ టు దిస్ వన్, in a desperate mood, we'll try to search for the alternatives. We spoke about that Disha app downloads on that day, it seems. But because of that hectic schedule on that day, I could not interact with all the students with regard to other aspects. So, in continuation of that, today, the way the student community, maybe youth, throughout the world, ఏ ఇష్యూ పైన అయితే మేజర్ గా వాళ్ళ కెరీర్, వాళ్ళ హెల్త్, యాజ్ వెల్ యాజ్ దర్ ఆస్పిరేషన్, దర్ పేరెంట్ ఆస్పిరేషన్స్, ఇవన్నీ కూడా మనం పరంగా పెట్టి ఈ డ్రగ్ అబ్యూస్ కు ఇంటెన్షనల్లీ ఆర్ అన్ఇంటెన్షనల్లీ అలవాటు పడిపోయి వాళ్ళ కెరీర్ స్పాట్ చేసుకోవడం జరుగుతుంది. యూ మే బి సర్ప్రైజ్, throughout the world, trade విషయానికి వస్తే మోస్ట్ ప్రాఫిటబుల్ బిజినెస్ ఓన్లీ 2 aspects. One is the drug transportation, drug selling, everything. ఈ డ్రగ్ బిజినెస్ కావచ్చు. సెకండ్ వన్ ఈస్ ఫ్లెష్, ఇల్లీగల్ ట్రాఫికింగ్, హ్యూమన్ ట్రాఫికింగ్. ఈ 2 aspects హ్యూజ్ మనీ. సో హ్యూజ్ మనీ ఇన్వాల్వ్ ఉండడంతో పెద్ద బిగ్ స్టేక్ హోల్డర్స్ ఈ డ్రగ్ అబ్యూస్ లో భాగంగా మెయిన్ యూత్ ను టార్గెట్ చేసి వరల్డ్ వైడ్ దే ఆర్ అర్నింగ్ హ్యూజ్ ప్రాఫిట్స్. సో వాళ్ళ ప్రాఫిట్స్ వాళ్ళు అర్న్ చేసుకోవచ్చు. బట్ ఏదైతే కమ్యూనిటీ మేజర్ హ్యూమన్ రిసోర్స్ ఆఫ్ ది వరల్డ్, ప్రపంచంలో మనకి ఏదైనా డెవలప్మెంట్ కానీ మంచి జరగాలన్నా చెడు జరగాలన్నా కూడా ద మేజర్ హ్యూమన్ రిసోర్స్ ఇస్ దట్ యూత్. సో యూత్ టార్గెట్ చేసి చేస్తున్న ఈ యొక్క డ్రగ్ అబ్యూస్ ను కావచ్చు, ఈ ఇల్లీగల్ ట్రాఫికింగ్ కావచ్చు, వీటన్నిటిని అరికట్టాలంటే మేజర్ రోల్ పాజిటివ్ కావచ్చు, నెగిటివ్ కావచ్చు, ఫ్రమ్ స్టూడెంట్ కమ్యూనిటీ, యూత్ నుంచి రావాలి. సో ఈ డ్రగ్ అబ్యూస్ గురించి మనం ఇందాక మనం డీటెయిల్ గా డిస్కస్ చేసుకోవడం కంటే ముందు డ్రగ్స్ అంటే మనం తెలుసుకోవాలి. ఎవ్రీబడి నోస్ దట్ ఎవ్రీడే త్రూ మీకు ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా, సోషల్ మీడియా, ఇంటర్నెట్, గూగుల్, వీటన్నిటిలో కూడా ఒక్కసారి సెర్చ్ చేసినప్పుడు ఆ డీటెయిల్స్ అని మీకు వస్తాయి.
ఫస్ట్ ఈ స్టూడెంట్ కమ్యూనిటీలో ఏదైనా కూడా దురలవాటు మొట్టమొదట ఒక ఫ్యాంటసీ గాను లేదంటే మన పక్కనే ఉన్న ఫ్రెండ్స్ కొలీగ్స్ వాళ్ళందరితో ఆ ద్వారా ఒక ఫ్యాంటసీగా గాను జస్ట్ ఏమిది ఒకసారే కదా అన్నట్టు